Although Hindustan annexed all the states, our insistence on Lord Mountbatten's initiatives led to a standstill agreement for a year. This agreement shall remain in force from today till 29th November 1948. 1 year time. Time. ఇచ్చారా తీసుకున్నారా? आला हजरत सलाम कबूल कीजिए. మాఫ్ కీజేగా హుజూర్, వాళ్ళే మీద చూపిస్తలేరు మన మీద. ఎప్పుడైతే పాకిస్తాన్ స్వతంత్ర దేశమైందో కాశ్మీర్తో పాటు ఇంకా చాలా సమస్యలు వాళ్ళ నెత్తిన పడ్డాయి. అందుకనే ఈ అగ్రిమెంట్ అనే దొంగ నాటకం ఆడుతుండ్రు. Indian Independence Draft Act 7. According to the decree, all domestic institutions should be merged in Hindustan. అదేమి బ్రిటిష్ చట్టం ప్రకారం మేము పాకిస్తాన్లోనూ కలవచ్చు కదా? నిజాం సాబ్కు పాకిస్తాన్ వాళ్ళతో కలవటం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఈ గడువు తేరేలోపు హైదరాబాద్ తుర్కిస్తాన్గా మారిపోవాలి. It is not that easy. If you want an independent state, you need port. You should have membership in the Commonwealth. The majority of people of this state should want this monarchy. ఈడ మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు. వాళ్ళు హిందుస్థాన్నే కోరుకుంటుండ్రు. అయితే ఇక్కడ మన జనాభా పెంచుదాం. దేశ విదేశాల నుండి ముసల్మాన్లను పిలుద్దాం. తబ్లిక్ ఫర్మానా ప్రకారం ఇక్కడ హిందువులను మతం మార్పిడి చేద్దాం. If any problem of law and order arrives here, the Union of India will definitely come to know. యుద్ధానికి వస్తారా? ఇన్షాల్లా రాణి మనమేందో సొప్పిద్దాం హిందుస్థాన్కి. We don't have all the weapons here. వాళ్ళు కాశ్మీర్ సమస్య నుండి తెరుకుని లోపే మనం మన ఆయుధాలని సమకూర్చుకుందాం. హుజూర్ ఆసిఫ్ జాహీ రాజ్యానికి ఏం తక్కువ? మొత్తం ప్రపంచంలోనే హైదరాబాద్ మీ సుపరిపాలనతో ప్రతిష్టమైన వ్యవస్థ కలిగి ఉంది. హుజూర్, మీకు నా వినపం ఏందంటే వాళ్ళ కరెన్సీ ఇక్కడ చలామణి కావద్దు, వాళ్ళ సైన్యం మన బార్డర్ దాటి రావద్దు. రజ్వీ సాహిబ్, రజ్వీ చెప్పిందంతా అక్షర సత్యం. మన మీద ఎవరి పెత్తనం అవసరం లేదు. ఎడ్రూస్, ఆయుధాల కోసం మన వాళ్లను జెకోస్లేవియా లండన్ కు పంపండి. సిడ్నీ కాటన్ బ్రిటిష్ పైలట్ కాబట్టి అతని మీద ఎవరికి అనుమానం రాదు. అతని మద్దతు వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ ద్వారా ఆయుధాలు తెప్పించండి. జీ హుజూర్. హుజూర్, పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతుంది. వాళ్లకు ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు మనకు ఆయుధ సాయం చేస్తారు. ఒకవేళ యుద్ధం జరిగితే మనకు మద్దతుగా ఉంటారు. వాళ్లకు వెంటనే 20 కోట్ల రూపాయలు పంపించండి. నవాజ్, మన రాజ్యం ఏ ప్రాంతాల సరిహద్దులతోటి ముడిపడి ఉన్నదో వాళ్లతో మాట్లాడండి. సముద్ర మార్గం కోసం పోర్చుగల్ నుండి గోవాని కొనేయండి. జీ హుజూర్. నువ్వు మాంగ్టన్ కలిసి మౌంట్ బ్యాటన్ మద్దతుతో కామన్వెల్త్ మెంబర్స్ లో మమ్మల్ని కలపండి. Okay, Nizam Sahib. నిజాం సాహిబ్, మీకు ఇంతకు మునిపే చెప్పాను నాకు ఆరోగ్యం బాగోలేదు, రాజీనామా చేస్తాను అని. ప్లీజ్ దయచేసి సహకరించండి. జీ జీ హుజూర్. అల్లా హాఫిజ్ చత్తారి సాహబ్. హుజూర్, మీరు ఆజ్ఞాపిస్తే పాకిస్తాన్ ఏజెంట్గా యునైటెడ్ నేషన్స్కు పోయినా లాయక్ అలీని మన ప్రధానమంత్రిగా పెట్టుకోవచ్చు. ప్రపంచంలో మన రాజ్యం ఎంతో శక్తివంతంగా ఎదుగుతుంది. भागो भागो, जल्दी जल्दी भाग. चलो चलो, बंदूक सीधा रख. तेज सबको घूम के आना है वापस. चलो, गोली मार, साले को मार. अस्सलाम वालेकुम. वालेकुम सलाम लायक. सब खैरियत? अल्लाह का शुक्र है. आओ. శాశ్వత ఇస్లాం కోసం మనం చేస్తున్న ప్రయత్నం వేగం కావాలి. నా దగ్గర సైన్యం ఉంది, అధికారం నీ చేతిలో ఉంది. ఇక హైదరాబాద్ సంస్థానం మనది. మన సంస్థానం నుంచి పాకిస్తాన్కు 20 కోట్లు ఇచ్చినాం. నిమిత్రుడు జిన్నా ఈ విషయంలో ఏం చేస్తున్నాడు మన కోసం? మనకి పాకిస్తాన్ నుంచి పూర్తి మద్దతు ఉంది. కశ్మీర్ సమస్య తీరిపోతే పాకిస్తాన్ ఆర్మీ మొత్తం ఇక్కడే ఉంటుంది.
ఇక మనకి ఈ సైన్యం పరిస్థితి ఏంటి? ప్రపంచంలోని మొత్తం ముస్లిం దేశాల నుంచి అందరూ ముస్లింలు ఇక్కడికి వలసలు వస్తుండ్రు. 10,000 మందికి పైగా పేద హిందువులు వాళ్ళ మతం మారి మన సైన్యంలో చేరండ్రు. మిగతా హిందువులని కూడా భయపెట్టి దమ్కి ఇచ్చి మతం మార్పిడి చేయాలి. అలా జరిగితే నిజాం కళ, మన ఆశయం కూడా నెరవేరి హైదరాబాద్ తుర్కిస్తాన్గా మారుతుంది. మున్షీజీ, నిజాం ప్రభుత్వం మనం మర్యాదపూర్వకంగా ఇచ్చిన గడువును దుర్వినియోగం చేస్తోంది. నిజాం దృష్టంతా మతాధిపత్యం, ధర్మ విరుద్ధంగా వ్యవహరించడం మీదే ఉంది. నిజాం నిరంకుశత్వానికి రజ్వీ అరాచకత్వంతో పాటు ఇప్పుడు కొత్తగా లాయకలి ఉన్మాదం కూడా తోడైంది. 224 ఏళ్ల నిజాం ఉక్కు సంఖ్యల నుంచి హైదరాబాద్కి విముక్తి కలిగించాలంటే మీలాంటి వాళ్ళ అనుభవం చాలా అవసరం. మీరు భారత ఏజెంట్ జనరల్గా హైదరాబాద్కి వెళ్తే బాగుంటుంది. మనం 3 నెలల్లోగా హైదరాబాద్ సమస్యకు పరిష్కారం చూపించాలి. అక్క అక్క ఇదక్క ఇదక్క కొంచెం ఉంచుకోమ్మా. పోసుకో బిడ్డ. ఏం చేస్తున్నావే? ఆ తోరణ సేవలు, పావు సేవలు, ఆనొచ్చినా ఉరుమొచ్చినా గాడి తీరి చప్పుడిన్నాడంటే ఇప్పుడు ఎవరినో ఒకరు మన ఇంటి మీద తోలుతాడక్క. ఏదో పన్ను కట్టమంటాడక్క. నేను యాడ్ నుంచి పన్ను కడతానక్క. ఆడిపిల్లమ్మా. ఏం చేస్తున్నావే? నిజామోడు అండ చూసుకుని యాడ దొరలు దీన్ని పక్కలోకి గుంజుకోరో, యాడ పట్టువారోడు షెడగొట్టడో, యాడ మాలి పటేల్ మానం దోసుకోడో, యాడ గుత్తేదార్ పెత్తందార్ రజాకార్ దీని జీవితాన్ని ఎంగిలిస్త్రాకు చేసి కుక్కలోలిగా సింపెయ్యురో, గాడికి పంపతానా? పాపమంతా బిడ్డ అంతా. ఏందే పాపం? ఏది పాపం? దీనమ్మకాడు పన్న దొరగాడే రేపు దీనికాడు కూడా పంటడు. గది పాపం కాదే. అందరి బతుకులు అట్లనే ఉంటాయా యాదమ్మా? ఏందక్క అట్టగే ఉండేది? ఒట్టకే అవుతుందక్క. మన బతుకులు మారుతాయని ఆశ ఎప్పుడో చచ్చిపోయింది. మా అమ్మ బతుకు మారుతుందని నమ్మింది. మా అమ్మ నా బతుకు మారుతుందని నమ్మింది. నేను దీని బతుకు మారుతుందని నమ్మినా కానీ మరిందక్క. ప్రాణాలు దోచుకునే మృగాల మధ్య బిక్కుమంటూ బతికే బతుకు దీనికొద్దు. గంతకే గా సావేదో దీనికి ఇప్పుడే ఇస్తా. పానం పోయినా దీని మానమైన మిగులుతుంది. నీ కోడలు నీళ్ళాడిందటగా. మగపిల్ల గాని పన్ను కడుతున్నావా? ఆడపిల్ల పన్ను కడుతున్నావా? ఆడపిల్ల పుట్టి చచ్చిపోయిందయ్యా. అయితే ఆడపిల్ల పన్ను, సౌ పన్ను 2 కట్టు.
ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ ఎదురు తిరగాలన్న ధైర్యం ఒక్కరికి రాలేదా? వచ్చింది పటేల్జీ. ప్రపంచ చరిత్రలో ప్రజలే ఆయుధాలై పోరాటం చేస్తున్నది కేవలం హైదరాబాద్ సంస్థానంలోనే. బానిసలుగా బ్రతకలేక బాకుల్లా మారి తిరగబడుతున్నారు. కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేస్తున్నారు. ఆర్య సమాజ్, స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభలని ప్రజలను ఏకం చేస్తున్నారు. వందే మాతరం, గ్రంథాలయ ఉద్యమాలు, రైతు కూలీ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎందరో కవులు, కళాకారులు వారి కళల ద్వారా ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. బడికెళ్లాల్సిన పసిపిల్లల కాడ్నుంచి కాటికి కాళ్ళు చాపిన పండు ముసలాళ్ల వరకు ఆడా మగా తేడా లేకుండా నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. నీ సేతులున్నది గజ్జలాంటి కొడవలి, నీ సేతులున్నది గజ్జలాంటి కొడవలి, గంగధరి వరిగయ్య నేనొస్తరా, గంగధరి వరిగయ్య నేనొస్తరా, పున్నమి ఎన్నేలరా ఒసే ఐలమ్మ, పనైపోయినాక ఒడ్లు దొరగడికి పంపు. నేను పండించుకున్న వడ్లు దొరకెందుకు పంపాలే? దొర చేన్ల వడ్లు దొరకే పంపాలే. ఇది ఉత్తమరాజు పొలం, నేను కౌలికి తీసుకొని పంట పండించిన. ఇప్పుడు వచ్చి దొరదంటే ఎట్లా? ఈ ఇలాగల దొరద గాంధీ ఏదన్నా ఉన్నాదే? నువ్వు గిట్లా ఎదురు మాట్లాడినావు అనుకో, మానం పానం రెండూ పోతాయే. ఏందయ్యా భయపెడతానవా? ఒక్క వడ్ల గింజ కూడా ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటా చేసుకోపో. నీ అమ్మ బానిసలంచముండా ఊకుంటుంటే నోర్లేస్తాందే నిన్ను. లంజ అంటవురా లంజాడక. ఐలమ్మ, అగో దొరస్తాండు. దండాలు దొర. ఏందే నా మీద నోళ్ళేస్తాడట? నా మాటకి ఎదురు తిరుగుతావే? రేయ్ సంపేయంలో తిండి. పటేలా నువ్వా? నరసింహారెడ్డి, మనం ఒకటి. అవును, ఈ జనం మనం ఒకటి. మరి నువ్వేం చేస్తున్నావు? గా నిజాంకి తొత్తుగా మారి గాని మోచేతి నీళ్లు తాగుతున్నావు. నరసింహారెడ్డి, మనం దొరలం. దొరంటే గడిల వండేటోడు, భూములను దోసుకునేటోడు కాదురా, జనానికి అండగుండేటోడు. పీకల్ దాంక సారా దాగి ఒళ్ళు మరిచి అమాయకుల మాన ప్రాణాలు దోసుకునే నువ్వు దొరేందిరా. దొరంటే జనంలో ఉండాలి, జనంతోటి బతకాలి. నీ లెక్క నిజాంకి అమ్ముడు పోయినోడు దొరేందిరా. ఐలమ్మ కోసం 60 కిలోమీటర్లు నడిచొచ్చిన, ఐలమ్మ పొలంలో పిడికెడు ఒడ్లు పట్టుకున్నా,
ప్రాణం తీస్తా. అనూరుగానంతో మాటలేంతరా ఏసేగా మళ్ళోసారి గీ పేదోళ్ళ జోలికొస్తే గడిల్ని బొంద పెడతా. ఓ ఐలమ్మ నీ ఒడ్లు నీ ఇష్టం ఉన్న కాడ అమ్ముకో. అయ్యా గా ఒడ్ల బస్తాల్ని బండ్లకి ఎక్కించుర్రి. గా దొరగానికి భయపడుతుండ్రా? రాజారెడ్డి పట్రా. నరసింహారెడ్డి, రాజారెడ్డి, మీ ఇద్దరిని ఖైదు చేస్తున్నా. ఎందుకు? ఒక పేద ఆడ రైతుకు అండగా ఉన్నందుక? దొరకల్లంలో ఉన్న ఒడ్లు దోపిడీ చేసి తీసుకుపోతున్నందుకు. లేసారు గిది ఉత్తమరాజు పొలం. నేను కౌలుకి తీసుకొని పంట పండించిన, కౌలు పైసలు కూడా కట్టినా. అది నా పొలం. ఉత్తమరాజు నా పేరు ఎప్పుడో పట్టా చేసిండు. కావాలంటే చూసుకో. గా పొలం కాడి కట్టినప్పుడు ఐలమ్మది, మూట కొట్టినప్పుడు ఐలమ్మది, నాటు పెట్టినప్పుడు ఐలమ్మది. కానీ పంట చేతికొచ్చినాక, కుప్పలు ఊర్చినాక, కల్లంలో ఒడ్లు రాసులు పోసినాక పేరు మారింది. పట్ట దొర చేతికి పోయింది. ఇది అన్యాయం. గీ నిజాం రాజ్యంలా గడిల బండి దొరలే దొరల ఇలాకల న్యాయం ఎక్కడిది రాజిరెడ్డి? చూడు నరసింహారెడ్డి, న్యాయమేందో అన్యాయమేందో కోర్టులో తెలుసుకో. దొర 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 నీకు దండం పెడతా. వద్దని చెప్పుర్లి, గవట్లని మీరే తీసుకుపోర్లి. ఓలమ్మా, నువ్వేం భయపడకు. తప్పుడు పట్టాలు చూపించి కావాలనే 9 కేసులు ఇరికిస్తుండ్రు. రే రామచంద్రారెడ్డి, నాకెట్లా బయటికి రావాలనో తెలుసు, వచ్చినాక ఏం చెయ్యాలనో తెలుసు. ఖబర్దార్. అయ్యా వద్దయ్యా, అయ్యా అయ్యా అయ్యా. నడువుగా.